Time is learning time with Magic Mat. నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే ఆదోని డివిజన్ కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణం కల్లుబావి శంకర్ నగర్ 23వ వార్డులో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద కుటుంబాల మహిళలకు పొగరహిత వంటగదులు అందించడమే ఉజ్వల యోజన లక్ష్యమని తెలిపారు. అందరు సంతోషంగా 4లో ఒక అవకాశం ఇచ్చారు. జగనన్న వచ్చి ఏమో చేస్తాడు అని చెప్పి, కానీ ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోన అత్యధిక మెజార్టీతో ఆ రోజు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ వర్గం ప్రజలు హ్యాపీగా ఉన్నారు? అనేక మంది మహిళలైతేనేమి, పురుషులైతేనేమి, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు భవన నిర్మాణ కార్మికులను తీసుకోండి, రైతులను చూసుకోండి, టీచర్లను తీసుకోండి, ఉద్యోగస్తులను తీసుకోండి, మహిళలను తీసుకోండి, అన్ని రకాల ప్రజలు వద్దు, ఈయన జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి ఆయన్ని పక్కన పెట్టి మాకు 164 సీట్లు ఇచ్చారు. కానీ ఇచ్చినా కూడా మేము ఈరోజు ప్రజల కోసమే ఇప్పుడు రాష్ట్రము ఆర్థిక పరిస్థితి ఎంత బాగా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన గొప్పగా దానికి మేము అందరం కూడా ఆయన 18-20 గంటలు కష్టపడుతున్నారు. రాష్ట్రం భవిష్యత్తు కోసమే కష్టపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూడండి ఏ విధంగా పరిపాలన చేశాడు అనేది మీకు అందరికీ తెలుసు. ఆయన అయ్యో పేరు చెప్పడానికి హ్యాపీనా? అందరు సంతోషంగా 4లో ఒక అవకాశం ఇచ్చారు. జగనన్న వచ్చి ఏమో చేస్తాడు అని చెప్పి, కానీ ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో రాజోలు నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిత్య సుదర్శన హోమం, నిత్య అన్నదానం సేవలకు శాశ్వత విరాళం అందింది. హైదరాబాద్ వాసులు వేగేసిన రామచంద్రరాజు, వెంకట రామకృష్ణరాజు నిత్య సుదర్శన హోమంకు ₹1,00,000, నిత్యాన్నదానం ట్రస్టుకు ₹50,000 విరాళంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో మకర సంక్రాంతి పుణ్యకాలాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 2వ రోజు ఘనంగా కొనసాగాయి. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం జపాలు, పారాయణలు, మండపారాధనలు, రుద్రహోమం ఆగమ శాస్త్ర ప్రకారం జరిపించారు. సాయంత్రం ప్రదోషకాల పూజల అనంతరం భృంగి వాహన సేవ నిర్వహించనున్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. సిసి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో ఏసీపీ ప్రసాద్ రాజు, సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల వైపు ఆకర్షితులవ్వాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ గిరిబాబు మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మన ఎన్టీఆర్ నగర్ పోలీస్ కమిషనర్ గారు సివి రాజశేఖర్ బాబు గారు, అదేవిధంగా రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ సార్, అదేవిధంగా మైలవరం సబ్ డివిజనల్ డీసీపీ సార్ ప్రసాదరావు గారు వీళ్ళ ఆదేశాలు మరియు సూచనల మేరకు మనం సంక్రాంతి సందర్భంగా ఎటువంటి అసాంఘిక క్రీడలకు కాకోకుండా మంచి సాంప్రదాయబద్ధమైన క్రీడలకు చోటునిచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఒక సిరీస్ను మన ఏ కొండూరు ఎస్ఐ మహాలక్ష్మి గారు యొక్క ఆయన ముందుకొచ్చి స్పిన్నింగ్ మిల్ నాగసింధు స్పిన్నింగ్ మిల్ ద్వారా స్పాన్సర్ చేశారు. ఈ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది, తిలకించడానికి వచ్చారు. సో మనం దీన్ని ఇంకా ముందుకు బాగా తీసుకెళ్తే అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన టీములకు, అదేవిధంగా ఇక్కడ ఈ మ్యాచ్ను తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. మనం గమనించినట్టయితే ఇక్కడ సంక్రాంతి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కుమారి కె మాధురి తిరుపూరు మండలంలోని పెద్దవరం, ముస్తికుంట్ల గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో యూరియా పంపిణీపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్న తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులను లైన్లో నిలబెట్టకుండా టోకెన్లిచ్చి కూర్చోబెట్టాలని అధికారులకు సూచించారు. సొసైటీ సిబ్బంది ఆలస్యంగా వస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో తిరువూరు తహసీల్దార్ వై నాగమణి, తిరువూరు సబ్ ఇన్స్పెక్టర్ సాతకర్ని పాల్గొన్నారు. జనం ఇక్కడ నిండిపోతే అక్కడంతా ఉంచబెడతారా? ఇక్కడే సరిపోతారా? ఇక్కడే సరిపోతాం. సొసైటీస్ అందరూ ఎందుకు లేట్గా ఓపెన్ చేస్తున్నారండి? ఏటీఎం కాదు మేడం, ఎర్లీగానే ఓపెన్ చేస్తారు. ఎక్నాలజ్మెంట్ లేట్ అవుతుంది ఒకసారి మార్కెట్ నుంచి. బట్ ఈ గ్యాప్ లో టోకెన్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టేసుకోవాలి మనం. అదే ల్యాక్ అవుతుంది, దాని వల్లే అడ్వర్టైజ్ వచ్చేస్తుంది. యూరియా మన దగ్గర ఉంది, అందరూ సిబ్బంది కూడా ఉన్నారు. టోకెన్ డిస్ట్రిబ్యూషన్ లేట్ అయ్యేసరికి యూరియా లేనట్టు ప్రొజెక్ట్ అవుతుంది. సో సొసైటీ స్టాఫ్ ని కొంచెం ఎర్లీగా రిపోర్ట్ చేయాలి. టోకెన్స్ ఎర్లీగా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే మనకు అసలు అడ్రస్ న్యూసే రాదు. అది మేము ఎన్నిసార్లు చెప్తున్నా చేస్తున్నారు. అనుకులలో వచ్చారండి రిపోర్ట్ అంటే ఎప్పటి నుంచి అద్దంకి నియోజకవర్గంలోని జే పంగలూరు మండలం ముప్పవరం గ్రామంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి చికిత్స పొందుతున్న 91 మంది లబ్దిదారులకు 59.52 లక్షల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి బిల్లుల భారంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడానికే ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందన్నారు. ఒక్క నిమిషం చూడమ్మా. బంధువులకి, కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ సింగ చౌదరి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు బాగా పరిచయం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి బాగా రెగ్యులర్ గా వస్తూ ఉండేవాళ్ళు. చౌదరి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఒకసారి 2011లో 12లో బిల్డింగ్ కట్టారు, సొసైటీ బిల్డింగ్ కట్టినప్పుడు ఖచ్చితంగా పురంధేశ్వరి గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్పి ఆయన కోరిక. హెల్త్ మినిస్టర్ గారు మన ఈ మధ్య వాళ్ళ ఏరియాలో కూడా చేశారు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి మనం కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు రావినూతల గ్రామస్తులకు అందరూ కూడా పేరు పేరున
నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సోదరి వారి బంధువులకి, కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ సింగయ్య చౌదరి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా సహకార రంగ ప్రముఖుడు కారుసాల సింగయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు రఘుబాబు హాజరయ్యారు. అనంతరం రావినూతల గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు మంత్రి గొట్టిపాటి విచ్చేసి క్రీడాకారులను అభినందించారు. ఎర్ర రఘుబాబు కోటేశ్వరమ్మ గారు తమ సోదరుని యొక్క విగ్రహానికి పూలమాలతో నివాళులర్పిస్తున్నారు. అభిమానులు, కుటుంబ సభ్యులు, వివిధ గ్రామాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా తమ యొక్క అభిమానాన్ని విడిపోలతో నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా రావినూతల పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు, ఒంగోలు పీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కారుసాల సింగయ్య చౌదరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొని వారి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు రఘుబాబు, రావినూతల పీఎస్సీఎస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కారసాల సింగయ్య చౌదరి గారికి స్మృత్యంజలి. కారసాల వారింటి కర్మిష్టి, సత్య స్మిత భాషి. వారి విగ్రహం ఈరోజు ఏర్పాటు చేయడం మనందరికి గర్వకారణం. అయితే దాన్ని ఆవిష్కరణ చేయడానికి వచ్చిన మన కృష్ణ గారు వారి చేతుల్లో జరగటం మనందరూ అదృష్టంగా భావిస్తాం. 103 గ్రామాలు ఉంటే దాదాపు 40 హై స్కూల్స్ ఉన్నాయి. బ్రహ్మాండంగా స్కూల్స్ బ్రహ్మాండంగా చదువుతున్నారు. పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కూడా ప్రైవేటు పాఠశాలకు గీటుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో దాతల సహకారంతో చాలా పెద్ద ఎత్తున సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం. ఎందుకంటే 3-4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి వస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు. అందుకని అన్ని స్కూల్కి, అన్ని ఊళ్ళో బస్సు సౌకర్యాలు లేవు కాబట్టి సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం. దాదాపు ఇప్పటికే 6500 మందికి సైకిల్ ఇప్పించాము. చాలా మంది దాతలు ముందుకు వచ్చి మంచి కార్యక్రమం చేస్తుంటే చాలా మంది దాతలు ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది అనమాట. కూడా అన్ని ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి మనంతూ మనం కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు రావినూతల గ్రామస్తులకు అందరూ కూడా పేరు పేరున. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని వేటపాలెం పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎంటీ మోయిన్, రూరల్ సీఐ శేషగిరిరావు, వేటపాలెం ఎస్ఐ జనార్దన్తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. సాంప్రదాయానికి ప్రతీకగా చిన్నారులతో కోలాటం, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయగా సాంప్రదాయ వస్త్రధారణలో వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అందంగా వేసిన ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలతో సంక్రాంతి కళ ఉట్టిపడింది. ఈ కార్యక్రమం ద్వారా పండుగ సంస్కృతి, సాంప్రదాయాలు మరింతగా ప్రతిబింబించగా ఆనందోత్సాహాలతో పోలీస్ స్టేషన్ ప్రాంగణం సందడిగా మారింది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాచ్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు,
మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్. వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా పార్వతీపురం, మన్యం జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో భోగి పండుగ సందర్భంగా భోగి మంటల హడావిడి కనిపించింది. రైతులకు అత్యంత ముఖ్యమైన భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ధాన్యం ఇంటికి వచ్చే ఆనందకర సమయంలో జరుపుకుంటారు. ఈ పండుగలు రైతుల శ్రమకు ప్రతిఫలంగా నిలిచి ఆనందాల హరివిల్లును తెచ్చిపెడతాయని ప్రజలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఏఎంసీ వైస్ చైర్మన్, వంగర మండలం అరసాడ గ్రామ సర్పంచ్ లక్షభుక్త ధనలక్ష్మి కృష్ణమూర్తి నియోజకవర్గ ప్రజలకు, గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం 2026తో పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026 సంవత్సరం ప్రతి ఒక్కరికి క్షేమకరంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరంలో భోగి, పండుగ, కనుమ
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ భోగి పండుగ కనుమ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యం మంచి ఆర్థిక పరిపుష్టి పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ బోర్డు చైర్మన్, ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ క్రీడల వైపు మొగ్గు చూపాలని సూచించారు. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులకు అందరికీ, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక శ్రామిక వర్గాలకి, రైతు సోదరులకు, వాణిజ్య సోదరులకు అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2026 సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో మంచి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలన్న పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరిపైన, ఈ రాష్ట్ర ప్రజలందరిపైన, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, మరి లోకేష్ గారు, మనోహర్ గారు, మోడీ గారు అందరిపైన కూడా ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలని, మంచి పరిపాలన అందించి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా జీవించి సుపరిపాలన అందించాలని చెప్పి తెలియజేస్తాం. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జూదం, కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు దెందులూరు మండలంలో రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ బి సుమతి, ఎస్ఐ శివాజీ నేతృత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీ భారీ అవగాహన ర్యాలీ నిర్వహించింది. పండుగ పేరుతో అక్రమంగా ఏర్పాటు చేసిన కోడిపందాల బారులను అధికారులు ధ్వంసం చేశారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుష్మిత ఆర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ ఎంవి సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట, గుండాట నిర్వహణకు అక్రమంగా ఏర్పాటు చేసిన బార్లను గుర్తించి ట్రాక్టర్లతో పూర్తిగా ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో పాటు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఆకాంక్షించారు. దుగ్గిరాల గ్రామంలో భోగి పండుగ సందర్భంగా ఆయన భోగి మంటలు వెలిగించారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందన్నారు. ఈ సంవత్సరం నియోజకవర్గంలో మంచి పంటలతో వ్యవసాయ అభివృద్ధి సాధించాలని కోరారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
అన్నమయ్య జిల్లా పుంగనూరులో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం మోటార్ వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ సుప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని పేర్కొన్నారు. వాహనం నడిపేటప్పుడు కుటుంబాన్ని గుర్తుపెట్టుకుని ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొత్త ఇండ్లు, ఎన్టీఆర్ కూడలి, కొత్తపేట, మేలుపట్ల, భగత్ సింగ్ కాలనీ మీదుగా యుఎన్ఆర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మనము బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 2 వీలర్స్ మీద కన్వర్ట్ చేసే ఎక్కువ యాక్సిడెంట్స్ 2 వీలర్స్ వాళ్ళకే జరుగుతున్నాయండి. మనం గమనించినట్లయితే నిన్న మొన్న కూడా 2 వీలర్సే యాక్సిడెంట్స్ జరిగాయి. ఈ మెయిన్ 2 వీలర్స్ నేను చాలాసార్లు చెప్పినట్లయితే 2 వీలర్స్లో మెయిన్ హెల్మెట్ లేకపోవడం వల్లే అండి. దానికోసం అవగాహన కల్పించడం కోసం ఇవాళ ర్యాలీ చేయడం జరుగుతుంది. నేను పచ్చకముఖంగా అందరి మీడియా పరంగా చెప్పేది ఒకటే అండి, ఎవరికైనా దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్. A1 TV తెలుగు ప్రేక్షకులకు